హల్లెలూయా. బలవంతులు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా కనుమరుగైపోతున్నారు. బలహీనులు మనం. దేవుడి కృప మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఈ జనవరి మాసము, ఈ డిసెంబర్ మాసము కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. మీరు ఏ స్థలానికి వెళ్ళినా సరే, మరి తమ్ముడు అమ్మ విషయంలో మనకు తెలుసు, దూరం నిలబడింది కానీ ప్రమాదం ఏర్పడింది. అసలు పడితే అంత ప్రమాదం ఎలా జరిగిందో అన్నది తెలుస్తలేదు. మనము ప్రార్థన కాపులలో మన చుట్టూ ఖచ్చితంగా ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన మరి జ్ఞాపకం చేసుకునండి. అలాగే మరి తల్లి యొక్క ఆరోగ్యం కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీరందరికీ కూడా మనం చేస్తున్నాను. నేను ప్రతి రాత్రి ఉదయము నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనకు గిద్యోను యుద్ధము కోసము దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19-20 వచనాలు. అట్లు నడుజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలము కొనుకుపోయి బోరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతిలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నొప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దేవా, మేము నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును అని సెలవిచ్చినట్లుగా ఆత్మస్వరూపుడా, పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నన్ను మరుగుపరచండి. మా అందరితో మీరు మాట్లాడి మహిమను పొందమని, దీవించమని యేసయ్య పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకత కలిగి, అవిధేయత కలిగి మరి దేవుని విడిచిపెట్టిన కారణాన ఇశ్రాయేలీయులను దేవుడు 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో మనం చూస్తే గిద్యోను యుద్ధమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు గిద్యోనుని దర్శింపగా గిద్యోను న్యాయాధిపతిగా నిలబడి మిద్యానీయుల మీద యుద్ధము చేయడానికి దేవుడు నిలబెట్టాడు. గిద్యోను పిలుపునియ్యగా 32,000 మంది గిద్యోనుతో పాటు శత్రువుల మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. దేవుడు అన్నాడు, 32,000 మందితో వారి మీదకి యుద్ధానికి వెళితే నేను మీకు విజయాన్ని ఇవ్వను. నేను ఈ యుద్ధము ద్వారా నా నామమును మహిమపరచుకోవాలని అనుకుంటున్నాను అని ఎవరైతే యుద్ధం అంటే భయపడుతున్నాడో వాడి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పమన్నాడు. ఎప్పుడైతే గిద్యోను ఎవడైతే యుద్ధమని భయపడుతున్నాడో వాడి ఇంటికి వెళ్ళొచ్చంటే 22,000 మంది వెళ్ళిపోయారు. వాక్యం అంటుంది, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే.
ఈ రోజున దేవుని సన్నిధికి పిలవబడుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే, దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు, వారి మీద దేవుడి దృష్టి ఉందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎంతమంది ఉన్నారంటే 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, 10,000 మందితో నువ్వు యుద్ధానికి వెళితే ఈ 10,000 మంది నేను యుద్ధం చేశాం బట్టి, మా బలశౌర్యాన్ని బట్టి, మా యుద్ధ నైపుణ్యతను బట్టి, మా జ్ఞానాన్ని బట్టి మేము శత్రువులను జయించాము అని మనుషులు గణపరచబడతాడు, కానీ దేవుడు గణపరచబడడు. కనుక నేను ఈ 10,000 మందితో యుద్ధానికి వెళ్ళినా నీకు విజయాన్ని ఇవ్వను అని దేవుడు ఏం చెప్పాడంటే, నీటి వాగు దగ్గర ఏం తీసుకొని మోకరింపజేయమన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మనము చూస్తే కుక్క గతికినట్లుగా గతికిన వారు కొందరు ఉన్నారు. కొందరు మోకాళ్ళ మీద ఉండి నీళ్లను ఆ దోచులతో అందుకుని త్రాగు ఈ క్రమములో మోకాళ్ళ మీదే కూలబడుకునే వారు కొందరు ఉన్నారు. కొందరేమో ఆ వాగులో నీళ్లు మోకాళ్ళ మీద వంగి ఆ దోసులతో నీళ్లు తీసుకుని తాగిన వారు కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కువగా ఈ మాటలు వివరించను, కానీ ఇప్పుడు కుక్క కత్తుకున్నట్లు అనగా కుక్క నీటిని తీసుకుని సగము తాగి మరలా సగము నీటిలోకి వదిలేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? దీనిని వాక్యం అంటుంది నిలువెచ్చనితనము అని వాక్యం సెలవిస్తుంది. అనగా లోకంలోను దేవునిలోను ఉండే వ్యక్తిని ఇది నిలువెచ్చని బత్తి. ఈ బత్తి పనులను దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిలువెచ్చని తనము కలిగి ఉంటే నా నోటిలో నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. అంటే దేవుడికి నీ పేరు ఆయన ఎత్తడు, దేవుడు నిన్ను ఆయన తలంచుకోడు, నీ మీద ఆయన దృష్టి పెట్టడు అని అర్థం. దేవునికి స్తోత్రం. రెండోదిగా మనం చూస్తే నీళ్లు దోసులతో అందుకుని తాగు ఈ క్రమంలో మోకాళ్ళ మీద కూలబడిపోయిన వారు ఉన్నారు. అంటే వీరు భక్తి పనులు కానీ ఆత్మీయతలో ఎదుగుదల లేదు, ప్రార్థనలో ఎదుగుదల లేదు, వాక్యములో ఎదుగుదల లేనివారు. శ్రమరాగా వాక్యం అంటుంది. యేసు ప్రభు వారు విత్తనాల ఉపమానము చెప్తూ, బండ మీద కొన్ని విత్తనాలు పట్టాయి, మొలకెత్తాయి, కానీ వేరు నాటనందున ఎండ తగిలినప్పుడు ఏమైందట? ఎండ తగిలినప్పుడు ఏరు ఎండిపోయి చచ్చిపోయారు అని వాక్యం చదివిస్తుంది. అంటే వేరు ఎవరిలో ఉండదో వారు ఎండ తగినప్పుడు, ఎండ శ్రమ కలిగినప్పుడు వారు దేవుళ్ళ నుండి తొలగిపోతారు. దీనిని దేవుడికి స్తోత్రం మోకాల మీద నుండి కూలిపోయిన వారుగా సూచింపబడుతుంది. అయితే వాక్యం అంటుంది 300 మంది మాత్రమే దేవుడు ఆ మోకాల మీద ఉండి ఆ నీటిని తీసుకుని వారు అందించుకుని త్రాగునట్లుగా వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఈ 300 మందితో నీ యుద్ధానికి వెళితే నేను నీ పక్షముగా యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తాను అని చదివించి ఏమన్నాడు తెలుసా? ఈ 300 మందిని 3 గ్రూపులుగా చేయమని చదివించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విజయము కావాలి అని అంటే ఉన్న సైన్యం ఏమవ్వాలట? 3 భాగాలు చేయాలి. అంటే ఒక్కొక్క భాగము 100గా 3 భాగాలుగా చేయబడ్డారు. ఇప్పుడు దేవుని సైన్యముగా పిలువబడుతున్న మనము సంఘములో 3 భాగాలు మనముగా ఉండాలి. ఎన్ని భాగాలుగా ఉండాలి చెప్పండి? 3 భాగాలు. 1 బోధించేవారు, 2 ప్రార్థించేవారు, 3 పరిచర్య చేసేవారు. ఈ రోజున దేవుని సంఘములో దేవుని అపవాదుతో పోరాడి దేవుడు అంటున్నాడు, పేతురు నువ్వు కేప అని పిలువబడతావు. కేప అనగా రాయి. దేవుడు పేతురుతో మాట్లాడుతూ, ఇదిగో
నీ పేతులు రాయి అని పిలువబడతావు. ఈ రాతి మీద నేను నా సంఘమును కట్టుదును. దీని ముందు పాతాళ లోకములు ఏం చేయబడతా ద్వారాలు నిలబడినారట. అనగా పాతాళము అధిపతి అపవాది దుష్టుడు మరి సాతాను సంఘము ముందు నిలవనేరదు. సంఘము అపవాది మీద లోకం మీద జయము పొందాలి కాబట్టి అధికారాన్ని నేను ఇస్తాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘమా, ఈ రోజున దేవుడు గిద్యోను తన సైన్యమును 3 భాగాలు చేస్తున్నట్లుగా సంఘములో బోధించేవారు ఉండాలి, సంఘములో ప్రార్థించేవారు ఉండాలి, సంఘములో పరిచర్య చేసేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిచర్యలో జాగ్రత్తగా వినండి. పరిచర్యలో మందిర పరిచర్య చేయాలి. ఏ పరిచర్యలట? మందిర అంటే సేవకుడి పరిచర్య కాదు, మందిర పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది మరి దేవుడు నిర్మించిన మందిరములో లేవీలు మాత్రమే పరిచర్య చేశారు. దేవుని సంఘములో 1 బోధించేవారు, 2 ప్రార్థించేవారు, 3 పరిచర్య చేసేవారు. 3 భాగాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యమును మనం చూస్తే యుద్ధము ఎవరితో అంటే మరి 7వ అధ్యాయంలో మనం చూస్తే దేవునికి స్తోత్రం 12వ వచనం చదవండి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మించి లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుడి ఉండిరి. దేవునికి స్తోత్రం. విన్నారా? ఇప్పుడు ఎవరితో? ఇప్పుడు గిద్యోను వారు 300 మంది యుద్ధం చేయాలంటే మొదటిగా అంటున్నారు మిద్యానీయులతో అమాలేకీయులతో తూర్పు వారితో వారు యుద్ధం చేయాలి. వాక్యాన్ని మనం చూస్తే మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే వీరు అబ్రహాము కేతురోకు పుట్టిన సంతానము. అబ్రహాము భార్యలు ఎంతమంది చెప్పండి? అబ్రహాముకు భార్యలు 3. అబ్రహాము సంతానం ఎంతమంది చెప్పండి? 80 సంతానము. అబ్రహాము భార్యలు అంటే అబ్రహాము భార్య సారా దాసురాలైన హాగరు. తర్వాత అబ్రహాము భార్య చనిపోయిన తర్వాత కేతురాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సారాకు ఇస్సాకు, మరి హాగరుకు ఇస్మాయేలు, కేతురోకు 6 మంది సంతానం పుట్టారు. ఈ 6 మంది సంతానంలో ఇప్పుడు ఎవరంటే వీరు మిద్యానీయులు. రెండవదిగా మనం చూస్తే దేవునికి స్తోత్రం. మిద్యానీయులు అనగా కలహము అనర్థం. మిద్యానీయులు అనగా కలహము అనర్థం. రెండవదిగా మనము చూస్తే అమాలేకీయులు ఎవరు అంటే దేవుడు ఇస్సాకులో నుండి 2 వ్యక్తులను పుట్టించాడు. దేవుడు రెబెకాతో దేవుడు అంటున్నాడు, రెబెకా దేవుడికి ప్రార్థన చేస్తుంది, అయ్యా నీ గర్భంలో 2 జనాంగములు ఉన్నాయి. ఎన్ని జనాంగాలు ఉన్నాయట? 2 జనాంగాలు ఉన్నాయి. ఒక జనాంగము ఇస్సాకు, ఒక జనాంగము యాసావు, ఒక జనాంగము యాకోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు దీవించాడు. ఇప్పుడు యాసావు సంతానమే ఎవరు చెప్పండి? అమాలేకీయుల సంతానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కాకుండా తూర్పు నుండి కొందరు వచ్చారట. అనగా ఇప్పుడు ఆది కాండమును మనం చూస్తే చాలా మంది ఏబేలు కయ్యను చనిపోతారు. ఏబేలు కయ్యను వారి సంతానాలు ఉన్నాయే, వారిలో నుండి మరి వచ్చిన వారి సంతానం కూడా ఉంది. కయ్యను, ఏబేలు చనిపోయాడు, కయ్యను దేశదింపరిగా పిలువబడ్డాడు. ఇలాగ మనం చూసుకుని వస్తే తూర్పు నుండి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో గిద్యోను అమాలేకీయులతోను మిద్యానీయులతోను తూర్పు నుండి వచ్చిన వారితోను
యుద్ధము ప్రకటిస్తే వారి సైన్యము మిడతల దండు వలె ఉంటే, ఇప్పుడు ఈ రోజున నీవు నేను కూడా యుద్ధము చేయవలసిన దారిలో మనం ఉన్నాం. ఒకటి, మనము లోకముతో యుద్ధం చేయాలి. రెండు, మనము అపవాదితో యుద్ధం చేయాలి. మూడు, మనము శరీరముతో యుద్ధము చేయాలి. శరీరముతో యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని బాగా చదువుకోవాలి, ఒకరు బాగా ఉద్యోగం చేయాలి అని మనం ఆశపడినప్పుడు వారికన్నా ముందు బాగా చదువు అని మాదిరిగా తీసుకోమని మనం చెప్తాం. మనము భక్తి పనులుగా మారాలని అంటే ముందు భక్తువు చేసిన వారిని మాదిరిగా తీసుకోవాలని మనము బోధిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గిద్యోను యుద్ధము మనకు మాదిరిగా తీసుకుంటే, ఇప్పుడు గిద్యోను గురించి మనం ఆలోచన చేస్తే మిద్యానీయుల మీద, అమాలేకీయుల మీద, తూర్పు నుండి వారు వచ్చిన వారి మీద వారు యుద్ధములో విజయము కావాలంటే దేవుడు వారికి 3 మాటలు తెలియజేశాడు. ఒకటి, బోర ఊదమన్నాడు. 2, కుండ పగలగొట్టమన్నాడు. 3, దివిటి పట్టుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. బోర, కొండ, దివిటి. బోర, కొండ, దివిటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినాలని, ఇక్కడి నుంచి వాక్యం మొదలవుతుంది. ఇప్పుడు వరకు ఉపద్ఘాతం మీకు నేను తెలియజేశాను. దేవునికి స్తోత్రం. బోర అనగా వాక్యము. బోర అనేది చెప్పండి, వాక్యము. ఈ రోజున దేవుని సన్నిధిలో యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? గిద్యోను సిద్ధంగా ఉన్నాడు. గిద్యోను, నీవు యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉంటే నీ చేతిలో బోర ఉండాలి. ఏముండాలట? బోర ఉండాలి. బోర అనగా వాక్యము. లూకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలను మనం చదివితే, 27, 28, 11, 27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా జనసమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు సమాజములో, పట్టణములో, పల్లెలలో దేవుని సువార్త వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అక్కడున్న ఆ సమూహంలో నుండి ఒక స్త్రీ ఆయన ముందుకు వచ్చిందంట. ఆయన ముందుకొచ్చి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్యా, నిన్ను కన్నా నీ తల్లి ఉందే, నువ్వు తాగిన ఆ పానములు ఉన్నాయే, ధన్యురాలామే అని మాట్లాడింది. ధన్యురాలామే. అవును, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకు జన్మనిచ్చిన తల్లి ధన్యురాలే. కారణం ఏంటో తెలుసా? యేసయ్య పరిశుద్ధుడు. ఆయనను మోసిన తల్లి ఎవరైనా ఎలా ఉండాలో తెలుసా? నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండండి. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. ఆ కాలంలో మెస్సయ్య రాక కోసం అనేకులు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు గర్భంలోనికి రావడానికి మరియ పరిశుద్ధతను దేవుడు ఏం చేశాడట? చూశాడు. మరియ పరిశుద్ధతను, మరియ భక్తిని చూశాడు. కలంకం లేని హృదయాన్ని చూశాడు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మరియ గర్భములోనికి రావడానికి కారణం మరియలో ఉన్న ఆ పరిశుద్ధతే కారణం. మరియలో ఉన్న పరిశుద్ధతే కారణం. మరియలో ఉన్న ఆ భక్తే కారణం. మరియలో ఉన్న ఆ మెస్సయ్య రాకను గుర్చిన ఆ భక్తి కారణమైంది. ఈ రోజున వాక్యం వింటున్న నీవు,
యేసయ్య నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు మరి కలిగిన పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు, నేను నన్ను కన్న నా తల్లి చాలా ధన్యురాలు. ఎంత ధన్యురాలు కాకపోతే ప్రపంచంలో ఎందరో ఉండగా మరియ గర్భంలో నేను జన్మించానంటే ఆమె ఎంత ఉత్తమురాలో. ఏమంటున్నాడైనా, ఆవిడ ఎంత ఉత్తమురాలో అని అంటూ ఆయన అంటాడు, దేవుని వాక్యం విని వాటిని కైకున్నవాడు ఆమె కన్నా ధన్యుడు అని చెప్పాడు. మరి ఎక్కువైన ధన్యత అంటే ఏంటి తెలుసా? ఆమె కన్నా ధన్యుడట. దేవునికి స్తోత్రం. ఈ రోజున బోర అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం. ఈ రోజున వాక్యము నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు, వాక్యము నీలోనికి వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని కైకుంటున్నావా? ఆ వాక్యము ప్రకారంగా చేయడానికి నువ్వు పూనుకుంటున్నావా? దేవుడు నీతో అంటున్నాడు, నన్ను కన్న నా తల్లి పరిశుద్ధతతో నన్ను కన్నది, పరిశుద్ధాత్మ వలన నేను ఆమె గర్భంలోనికి వచ్చాను. ఆమె ధన్యురాలు. ఆమె కన్నా నువ్వు నా మాట కైకుంటే, నా మాట ప్రకారం చేస్తే, ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇంకొక మాట నేను చెప్పనా? యేసు ప్రభు వారు ఒక ఇంటిలో యేసయ్య వాక్యం చెప్తుంటే ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, యేసయ్యా నీ తల్లి నీ సహోదరులు మరి బయట ఉన్నారయ్యా, నీ దగ్గరకు వచ్చారయ్యా అన్నాడు. ఇప్పుడు ఏమన్నారు తెలిసి యేసు ప్రభు, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా సహోదరుడు ఎవరు? దేవుడి చిత్త ప్రకారం చేయవాడే నాకు తల్లి, నాకు సహోదరుడు అని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును విని గైకొన్నవాడు. అసలు ఈ వాక్యం ఎవరండి? ఈ వాక్యం ఎవరు అన్న ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదామా? 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఆయనకు ఏ పేరు పెట్టబడింది? సర్వలోకమును రక్షించిన రక్షణ కర్త అయిన యేసయ్య, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడే, ఆయనకు పెట్టబడిన నామములలో ఆయనకు పలు నామాలు ఉన్నాయి. ఏనా ఇమ్మానుయేలు అనే నామం ఆయనకు పెట్టబడింది. దేవుడు మీకు తోడై ఉన్నాడని, మనకు తోడై ఉన్నాడని అర్థం. ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది, అభిషక్తుడు అని పేరు పెట్టబడింది, దానికి అర్థం. అలాగనే ఇప్పుడు ఆయనకు కూడా వాక్యమైన పేరు పెట్టబడిందట. ఆయన పేరేంటట? ఆయన పేరే వాక్యం. ఆయన పేరే వాక్యం. ఏంటండి ఆయన పేరే వాక్యమా? ఇది ఎప్పుడు వినలేదే అంటున్నారేమో. వాక్యమే చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడే రాయించాడు. యేసయ్య పేరే వాక్యం. యేసయ్య పేరే వాక్యం. దేవునికి స్తోత్రం. మరింత తేటగా మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉంటుంది. ఆ వాక్యమే దేవుడికి పేరు పెట్టబడిన ఆ వాక్యమే, ఆది యందున్న ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడట. దేవునికి స్తోత్రం. యేసయ్య అనగా వాక్యము, వాక్యము అనగా యేసయ్య, వాక్యము అనగా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అంటే ఏదో అనుకుంటున్నావేమో. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. శరీరములో
శరీరములో ఉన్న యేసయ్య శరీరానికి ఆయుష్ నిర్ణయించబడింది కనుక ఇప్పుడు యేసయ్య శరీరముతో మనతో ఉండలేడు. ఆయన శరీరముతో 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాడు. కానీ యేసయ్య వాక్యముగా ఆది నుంచి అంతము వరకు కూడా యేసయ్య మనలో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యముగా మన మధ్యన ఉన్నాడు. ఈరోజు దేవుని మాట వింటున్నావా? ఆ మాట నీ హృదయానికి చేరుతుందా? ఆ మాట ఎవరో కాదు, వాక్యమైన యేసయ్య. వాక్యమైన యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకే ఇర్మియా చాలా చక్కగా మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు చలించెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్కు యెహోవా వాక్కు అయిన వాక్యమైన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లి గర్భములో ఉండగా దేవుడు ఏం చేశాడట? నిన్ను రూపించుకున్నాడంట. నిన్ను, దేవునికి స్తోత్రం. ఒక్క మాట్లాడాడు, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. గిజ్జోను చేతిలో ఉన్న పూర ఏదో కాదు. గిజ్జోను చేతిలో ఉన్న పూర వాక్యం ఎవరు కాదు, యేసయ్య. యేసయ్యే ఆది నుంచి అంతము వరకు వాక్యముగా ఉన్న దేవుడు. ఈ రోజున ఆ వాక్యమైన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ యుద్ధములో ఉండటానికి, నీ పక్షముగా నేను యుద్ధము చేయడానికి, నీ తల్లి గర్భములో ఉండగానే నేను నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను. నువ్వెవరో కాదు, యేసయ్య తల్లి గర్భములో ఉండగా నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నీవు ఎవరు సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 13వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంటది. జాగ్రత్తగా వినండి. పాల్ యాంగిచో అనే మహా ప్రవక్త కొరియా దేశాన్నంతా కూడా మార్చివేసిన గొప్ప చరిత్రకారుడు. ఆయన సంఘము ప్రపంచంలో ఉన్న సంఘముల కన్నా పెద్ద సంఘం. పాల్ యాంగిచో. ఏం పేరు చెప్పండి? పాల్ యాంగిచో. ఈ పాల్ యాంగిచో అనే భక్తుడు ఊపిరితిత్తులు పాడైపోయి రక్తము కక్కుకుంటూ ఎప్పుడు చనిపోతాడో తెలియక ఈ ఊపిరితిత్తుల నుండి నిత్యము అత్మాలు రక్తం పడడం వలన ఈ పాలు యాంగిచో తల్లిదండ్రులు ఏం చేశారంటే రోడ్డు పక్కన చిన్న పాక కట్టి చచ్చిపోతే దాన్ని పరిచేద్దామని ఆ పాకలో వదిలేశారండి. ఇప్పుడు అక్కడ కూడా చిన్నపిల్లలు సువార్తను ప్రకటిస్తూ కరపత్రాలు పంచుతూ ఈ పాల్ యాంగిచో దగ్గరికి ఈ బైబిల్ని పట్టుకెళ్ళిచ్చారట. పాల్ యాంగిచో ఏం చేశారు తెలుసా? ఈ అపవిత్రమైన గ్రంథాన్ని నేను ముట్టుకోకూడదు అని దూరంగా పరిచేసాడటండి. ఈ రక్తం కొక్కుతున్నాడు. ఇంకా మరణాప్రాయంలో మరణ అవస్థలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో
ఈ పేరు పాపుల రక్షకుడు అనే వాక్యము గాలికి ఎగురుతూ ఉంటేనట ఆ పేరు చదువుకున్నాడంటండి. ఎప్పుడైతే ఆ పేరు బట్టి వాక్యమును ఆకర్షించడం బట్టి వాక్యము 4 సువార్తలు చదవడం ప్రారంభించాడో జాగ్రత్తగా వినండి. 4 సువార్తలు చదివేసరికి పాలు యాంగిచోకి ఊపిరితిత్తులు ఏమైపోయాట, గొప్ప స్వస్థ ఇచ్చాడటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్కు చదువుతున్నాడు. దేవుని వాక్యము మనుషుల మీద ఏం చేస్తుంది తెలుసా? క్రియ చేయడం ప్రారంభిస్తుంది. ఏం చేయడం ప్రారంభిస్తుంది? క్రియ చేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. మనిషికి రోగం వచ్చినప్పుడు మనుషులో ఏం చేస్తారంటే యాంటీబయాటిక్ అని ఇంజెక్షన్ లోపల పంపిస్తారు. యాంటీబయాటిక్ ఏం చేస్తారట? ఇంజెక్షన్ లోపలికి పంపిస్తారు. ఈ పంపించినప్పుడు లోపల ఇప్పుడు మనను ఈ రోగానికి సంబంధించి క్రిములు ఉంటాయి, దాని మీద అది పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య వాక్యము చదువుతుండగా పాలు యాంగిచో ప్రపంచంలోనే ఆయన పెద్ద సంఘం అది. అలాంటి వ్యక్తికి ఏం కలిగిందంట? స్వస్థత వస్తే గొప్ప పరిచర్య చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మనుషులలో క్రియ చేయడం ప్రారంభిస్తుంది. జాగ్రత్తగా వినండి. జక్కయ్య యేసయ్య ఎవరో చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కడికి చెప్పండి? మేడి చెట్టు ఎక్కాడు. ఇప్పుడు జక్కయ్యను గురించి రాయబడింది ఏంటో తెలుసా? జక్కయ్యను ఆ ప్రాంతం వారంతా కూడా పాపి అని పిలిచేవాడు. ఎందుకు ఆ మాట్లాడుతున్నారంటే యేసయ్య పాపి అయిన జక్కయ్య ఇంటికి ఎలాగెళ్తాడు అని వారు పరిచయులు శాస్త్రులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే జక్కయ్య పాపి అని పిలువబడుతున్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే వాక్యంలో మనం చూస్తే జక్కయ్య రోమా గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడు. అక్కడ రోమా చక్రవర్తి పరిపాలనలో ఆ ప్రాంతం ఉంది. అప్పుడు రోమా గవర్నమెంట్కి ఏంటంటే పన్ను వసూలు చేసి, జక్కయ్య పని ఏంటి? టికెట్ కలెక్టర్ అన్నమాట. పన్ను వసూలు చేసి ఆ గవర్నమెంట్ కట్టాలి. ఇప్పుడు పన్ను వసూలు చేసినందుకు జక్కయ్యకి ఏముండదంటే జీతం ఉండదట. మరి ఏముంటుంది? గవర్నమెంట్ 100 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేసి ఇవ్వాలంటే 100 రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చేయచ్చు. అదనంగా నువ్వు 150 రూపాయలు మనుషుల దగ్గర కలెక్ట్ చేసుకుని 100 రూపాయలు గవర్నమెంట్ కట్టి 50 రూపాయలు తను పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పన్నులు అధికంగా వేసి ఏం చేసేవాడట? మనుషులను పీడించుకో, ఎవడైతే పన్ను కట్టలేదో వాడు జైలు వేసి పన్ను వసూలు చేసేవాడు. ఇప్పుడు యేసయ్య ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగురా, నేను నీ ఇంట్లో బస చేయవలసి ఉంది అని అన్నాడు. యేసయ్య మాట్లాడింది వాక్యము. ఈ వాక్యము జక్కయ్య వద్దకు చేరినప్పుడు, తన హృదయాన్ని తాకుతున్నప్పుడు ఎవరు తాకారో తెలుసా? వాక్యమైన యేసయ్య హృదయాన్ని తాకాడట. వాక్యమైన యేసయ్య హృదయాన్ని తాకాడట. వాక్యము జక్కయ్యలో క్రియ ప్రారంభింపబడింది. క్రియ చేయడం ప్రారంభించబడింది. జక్కయ్య అన్నాడు తెలుసా? నా ఆస్తి బీదలకు ఇచ్చేస్తానన్నాడు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వానికి 4 వంతులు కలిపి నేను ఇచ్చేస్తానన్నాడు. అంటే వాక్యము మనుషులు ఏం జరుగుతుంది? క్రియ జరగడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య యాయీరింటికి వెళుతున్నాడు. ఇప్పుడు మధ్యలో ఏమన్నాడు తెలుసా? అయ్యా, యాయీరు కుమార్తె చనిపోయింది, ఎందుకు నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటావు? నువ్వు పన్ను చూసుకో, కుమార్తె చనిపోయింది అన్నాడు.
ఇప్పుడు పక్కనున్న యాయూరుతో ఏమన్నాడు తెలుసా? యాయూరు నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు. ఏముంచమన్నాడు? నమ్మకం మాత్రం ఉంచు, నమ్మకం మాత్రం ఉంచు. ఎందుకు నమ్మకం మాత్రం ఉంచమన్నాడో తెలుసా? నోటి మాట, దేవుని మాట, దేవుని వాక్యము పలకగానే ఈ సృష్టి అంతా చేయబడింది. సృష్టి అంతా మనకు కనబడుతుందంతా కూడా ఆయన వాక్యము ద్వారా కలగ చేయబడింది. యేసయ్య లోపలికి వెళ్ళి అన్నాడు, నాకు స్థలం ఇయ్యండి అని అన్నాడు. ఆయన యేసయ్యకి ఎప్పుడు స్థలం ఇచ్చావో, యేసయ్య ఎప్పుడైతే స్థలం ఇచ్చారో అంటున్నాడు, తలితాకుమి అని అన్నాడు. ఆయన ఏమన్నాడట? తలితాకుమి, చిన్నదానా లే, చిన్నదానా లే. యేసయ్య వాక్యము ఆ చనిపోయిన ఆ చిన్నదానిలో క్రియ ప్రారంభించబడింది. లాజరు చనిపోయి 4 దినాలైంది, లాజరు తిరిగి రా అని అన్నాడు. ఆయన యేసయ్య వాక్కు ఎక్కడ పనిచేయబడిందట? లాజరులో పనిచేసి పడింది. ఈరోజున దేవుడి దగ్గరకు వస్తున్నావా? నీ చేతిలో ఉండవలసింది దేవుని బోర అనబడుతున్న వాక్యం. నువ్వు అమాలేకులు అనబడుతున్న లోకం, మిద్యానీయులు, తూర్పు నుండి వచ్చిన వారు, వారి మీద విజయం కావాలి నీకు అంటే నీకు కావాల్సింది నీ చేతిలో దేవుని వాక్యము కావాలా? ఏం కావాలి చెప్పండి? వాక్యము కావాలా? యుద్ధానికి వెళ్ళే వాడి చేతిలో కత్తి ఉండాలా, కానీ యుద్ధము గెలిచిన వారి చేతిలో ఏముందో తెలుసా? బోరందే. బోర ఉంటే యుద్ధంలో గెలుస్తాడా? కత్తి ఉంటే గెలుస్తాడంటే లోకములో కత్తి ఉంటే గెలుస్తారు, దేవుని సంఘములో వాక్యం ఉంటే గెలుస్తారు. మనుషులని గెలవాలి అని అంటే కత్తి ఉంటే చాలు, కానీ ఆత్మీయ పోరాటంలో గెలవాలంటే బోర అనబడుతున్న వాక్యం నీ చేతిలో ఉండాలా? వాక్యము నీ చేతిలో ఉండాలి. 100,000 మంది యేసయ్య నడుస్తుంటే యేసయ్యతో పాటు నడుస్తున్నారు, కానీ ఒక్కడున్న ఒక స్త్రీలో మాత్రమే యేసయ్య ప్రభావం వచ్చిందట. యేసయ్య శక్తి వాళ్ళకి వచ్చిందట. యేసయ్య ఎంతమంది తాకారో తెలియదు, 100 మంది తాకుతున్నారు, కానీ యేసయ్య శక్తి ఎవరిలోనికి వచ్చిందంట? రక్తస్రావం కలిగిన స్త్రీలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున వాక్యము నీలోనికి రావాలా? వాక్యము నీలో క్రియ జరగాల. గిజ్జోను బోర ఊతున్నాడు. గిజ్జోను చేతిలో ఉన్న బోర అనబడుతున్న వాక్యము నీ చేతిలో ఉందా? దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చెప్తున్న జాగ్రత్తగా వినండి. కొండ, ఏం చెప్పండి? కొండ. ఇప్పుడు బోర ఊదమన్నాడు, రెండోది కుండ పగలగొట్టమన్నాడు. కొండ పగలగొట్టమన్నాడు. కొండ దేనికి సదృశ్యము అని అంటే, దేవుని వాక్యము నీలో క్రియ జరిగిస్తున్నప్పుడు, దేవుని వాక్యము నీలోనికి వాక్యమని యేసయ్య నిన్ను తాకుతున్నప్పుడు, ఇప్పుడు కొండ పగలగొట్టబడాలా అంటే కొండ హృదయానికి సదృశ్యము. కొండ దేనికి సదృశ్యం అంట? కొండ హృదయానికి సదృశ్యం, కొండ గుండెకు సదృశ్యము. ఇప్పుడు గిజ్జోను బోర ఊతున్నాడు, 2 కొండ పగలు కొడుతున్నాడు. కొండ ఏం చేస్తున్నాడట? పగలు కొడుతున్నాడు. కొండ పగలు కొడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? కొండ అనబడుతున్న హృదయమా? దేవుడు నీ హృదయముతో మాట్లాడుతున్నాడు.
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, మనుషుని హృదయములో ఉన్నది ఏంటంటే తెలుసా? ఏముందట? హృదయం అన్నిటికంటే మోసకరమైనదట, అది ఘోరమైన వ్యాధి కలది. మన హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది. మన హృదయములో ఉన్నది ఏమున్నాయి? అంత ఘోరమైన వ్యాధి మన హృదయానికి ఏముంది అని మనలో మనం అనుకోవచ్చు. అందుకే యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదామా. నోటి నుండి వచ్చినది హృదయంలో నుండి వచ్చును, బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును, ఇవే మనిషిని అపవిత్రపరచును. దేవునికి స్తోత్రం. మనుషుడు నోటుతో ఏది మాట్లాడతాడో అది హృదయములో నుండి వస్తుందట. నేను చెప్పండి, హృదయములో నుండి వస్తుందట. మనుషుని హృదయంలో ఏమున్నాయి? లోపల ఘోరమైన వ్యాధి ఏముంది అన్న ఆలోచన చేస్తే ఇంకా వివరంగా మార్కు సువార్తలో రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. 18వ వచనం చదవండి. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఎంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుల లోనికి పోయినదేది వాడిని అపవిత్రంగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశించి కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. జాగ్రత్తగా వినండి. మనుషుని లోటును నుండి ఏది లోపలికి వెళుతుందో అది మనుషుని కడుపులో ప్రవేశించి అది మళ్ళా ఏం చేస్తుందట? విసర్జింపబడి బహిర్భూమికి వెళ్ళిపోతుందట. అనగా మనుషుడు లోపలికి తీసుకునేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. మరి ఏమి అపవిత్రపరుస్తుందట? కింద చదవండి 20. మనుషునిలో నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరుచును. లోపల నుండి అనగా మనుషుల హృదయాలలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరాచనను, వ్యభిచారములను, లోపములను, చెడుతనమును, కృత్రిమము, కామ వికారము, మత్సరములు, దేవదోషములు, అహంభావమును, అవివేకములను వచ్చును. దేవునికి స్తోత్రం. మనుషుల హృదయములు ఏమున్నాయట? అమ్మా, మనుషుల హృదయములు ఏమున్నాయట? మనుషుని లోపల ఉన్నాయటో తెలుసా? మనుషుని హృదయంలో దురాలోచనలు, జారత్వము, దొంగతనము, ఏటట నరాచలు, వ్యభిచారము, లోపములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకములు ఉన్నాయి. విన్నారా ఈ మాట? మనుషులలో మనుషుని ఘోరం వ్యాధి అంటే తెలుసా? చదవబడిన లిస్ట్ అంతా మన లోపల ఉన్నదే. చదవబడిన లిస్ట్ అంతా ఏమన్నా ఎక్కడేట? మన హృదయములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుని హృదయములో ఉన్నాయి. నీ హృదయములో ఉన్న ఈ లక్షణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు గిచ్చోలు కొండ పగలగొట్టినట్లుగా, కొండ పగలగొడుతున్న కొండలో ఉన్నాయి. ఏమవుతే అమ్మా, నోరు తెలిసి మాట్లాడాలి. కొండ పగలగొడుతూ కొండలో ఉన్నాయి. ఏమవుతే పోతాయి. నీ హృదయం అనే కొండలో నరహత్య, వ్యభిచారము, మత్సరము, అసూయ, దేవదూషణ, అవివేకము, ఇవన్నీ కొండలో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, గిజను కొండ పగలగొట్టు. నువ్వు కొండ పగలగొట్టు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ హృదయం అనే కొండలో ఉన్నవన్నీ కూడా పగలగొట్టుకు. హృదయాన్ని పగలగొట్టు, కొండను పగలగొట్టు. పగలగొట్టగలిగితే ఇవన్నీ కూడా బయటకు పోతాయి.
ఇవన్నీ కూడా బయటకు పోతాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఇర్మియా గ్రంథం 23:29 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు సుత్తు వంటిది కాదా. ఎప్పుడు బోర ఊదబడుతుందో, ఎప్పుడు వాక్యము నీ వద్దకు చేరుతుందో, యేసయ్య ఎప్పుడు నీలోనికి వస్తాడో, ఎప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా, బండను బద్దలు కొడుతుందంట. ఏం చేస్తుందండి? ఆయన మాట బండను బద్దలు కొట్టినట్లుగా కొండ అనబడుతున్న నీ హృదయంలో ఉన్న మత్సరము, నరహత్య, దేవునికి ఇష్టము లేని దుష్టుని పంటది. ఏం పంటగా? దుష్టుని పంట. అవివేకము, మత్సరము, అసూయ, ఇవన్నీ కూడా గిచ్చోను కొండ పగలగొట్టాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, యేసే అంటున్నాడు, ఇదిగో నీవు నా దగ్గరికి వచ్చావా, నా వాక్యమైన చుట్టు చేత, నా వాక్యమైన చుట్టు చేత నీ హృదయాన్ని బద్దలు కొట్టి నీలో ఉన్న ఈ లక్షణాలని నరహత్య, వ్యభిచారము, ఇవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడట, బయటికి పంపేస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథము 4:14 చదవండి జాగ్రత్తగా. 4:14 యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు హృదయములో నుండి చెడుతనమును ఏం చేయాలంట? చెడుతనాన్ని. అవును, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యము మన హృదయాన్ని తాకుతున్నప్పుడు, యేసయ్య స్పర్శ మనల్ని తాకుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మన హృదయంకున్న కలుసనంతటిని కూడా ఆయన వాక్యం చేత కడిగేసుకోవాలా, ఆయన దగ్గర ఒప్పుకొని కడిగేసుకోవాలా. ఇందులో ఒక మర్మం అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిచ్చోను దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. 1 బోర, 2 కుండ, 4 దివిటి, 3 దివిటి. ఇప్పుడు ఒక చేతిలో బోర్ ఉంది, ఒక చేతిలో కుండ ఉంది. దివిటి ఎక్కడ ఉంది? విన్నారేమాట? దివిటి ఎక్కడ ఉంది? దివిటి కూడా కొండ చేతిలోనే ఉంది. దివిటి కూడా ఎక్కడుందట? కొండ చేతిలోనే ఉంది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కొండ పగలగొట్టబడుతుందో అప్పుడు దివిటి పైకెత్తబడుతుంది. అప్పుడు దివిటి ఏమవుతుందట? పైకెత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ దివిటి ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఈ దివిటి ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు. వాక్యం వింటున్న నీవు, నేను కూడా ఆలోచించవలసినది. వాక్యమును మనం చూస్తే, కింద వచనంలో మనం చూస్తే 20 వచనం మళ్ళీ చదవండి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతులు ఊదుటకు బోరలను పట్టుకొని. జాగ్రత్తగా విన్నారా? కుడి చేతిలో బోర్ ఉంది, ఎడమ చేతిలో దివిటి ఉంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఎక్కడ ఉంది? కుండ పట్టుకున్నారు, కుండలో దివిటి ఉంది. కుండ పగిలిపోయింది, దివిటి ఎలుగుతుంది. దివిటి ఇప్పుడు గిచ్చోను చేతులు, గిచ్చోను దగ్గర ఉన్న 300 మంది చేతుల్లో ఉండవలసిందే తెలుసా? కుండ పగిలిపోయింది, కుడి చేతిలో బోరు ఉంది, ఎడమ చేతిలో దివిటి ఉంది. రోజున నీ హృదయము పగలగొట్టబడితే, నీ హృదయంలో ఉన్న అన్య ఆచారాలన్నీ కూడా బయటికి నెట్టబడితే, నరహత్య, వ్యభిచారం, అసూయ, మత్సరము, దేవునికి ఇష్టం లేని ఏ క్రియలు ఉన్నాయో అవన్నీ కూడా పగలగొట్టబడి బయటికి పెంపబడితే, అప్పుడు నీ దగ్గర మిగిలేవి 2 వాక్యము, పరిశుద్ధాత్ముడు. వాక్యము, పరిశుద్ధాత్ముడు. ఈ రోజున నీ కుడి చేతిలో ఉండవలసింది వాక్యం కనబడుతున్న యేసయ్య నీ కుడి చేతిలో ఉండాలి.
నీ ఎడమ చేతిలో దివిటి ఉండాలి. అది పరిశుద్ధాత్మ. అది ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుతో కలిసి నడిచి, యేసు ప్రభుతో కలిసి నడిచి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు బ్రతికిన శిష్యులు యేసును మరి సైన్యానికి అప్పగిస్తే, సిలువుకి అప్పగిస్తే శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి పిలువబడ్డారో అక్కడికే వెళ్ళిపోయారు. అంటే వారు యేసు ప్రభుతో ఉన్న వారి హృదయాలు, వారి కుండ బద్దలు కొట్టబడలేదా? అందుకే తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారట? చేపలు పట్టుకోనికి వెళ్ళిపోయారు. వారు పనికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే యేసు ఇదిగో మీరు మేడ గదిలో కనిపెట్టండి, ఏక మనసుతో ప్రార్థించండి, పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు అనగానే వారు మేడ గదిలో ఒకటే ప్రార్థన. వారు హృదయాలు పక్కన కొట్టబడి, యేసయ్య నన్ను వెలిగించండి, పరిశుద్ధాత్ముడా నా దివిటిని వెలిగించు, నన్ను వెలిగించండి ప్రార్థిస్తూ ఉండగా ఆ మేడ గదిలోనికి అగ్ని నాలుకలుగా పరిశుద్ధాత్ముడు దిగివచ్చి అక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని కూడా వెలిగించారు. వెలిగింపబడిన తర్వాత అపోస్తులందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు, సిలువేస్తున్నప్పుడు చిన్న పిల్లంది పేతుని, నువ్వు కూడా యేసుతో ఉన్నవాడు కదా అంది. చిన్న పిల్లని పేదరి ఏమన్నట? నువ్వు కూడా యేసుతో ఉన్నావు. అబ్బే కాదు, యేసయ్య అన్నాడు, ముమ్మారు బొంగుతో కొడుకు వస్తుంది అన్నాడు. అంటే చిన్న పిల్ల బెదిరిస్తే బెదిరిపోయారు అపోస్తలులు. కానీ వారు హృదయాలు పగలగొట్టబడి లోపల ఉన్న ఆ దీపము దివిటి వెలిగింపబడిన తర్వాత వారు అంటున్నారు తెలుసా, యేసు కొరకు మేము చనిపోయడానికి సిద్ధం, యేసు కొరకు బ్రతుకుట క్రీస్తు, సమైతే లాభం. ఈ రోజున క్రైస్తవ సంఘము నేటి దినాలలో కావాల్సిందేటో తెలుసా? బ్రతుకుతే క్రీస్తు, సమైతే లాభం అనేవారు దేవునికి కావాలా? దేవునికి కావాలి అనేవారు ఆ మాట అనగలగాలంటే ఒక కుడి చేతిలో దేవుని వాక్యం అని బోరు ఉండాలి, ఎడమ చేతిలో పరిశుద్ధాత్మ దివిటి ఉండాలి. పరిశుద్ధాత్మ దివిటి ఉండగలిగితేనే యుద్ధంలో మనము జయము పొందగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దివిటి ఎప్పుడు వెలుగుతుంది అంటే హృదయం కొండ పదలు కొట్టబడితేనే దివిటి వెలుగుతుంది. కొండలోనే ఏముంది? కొండలోనే దివిటి. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడట? వాక్యం అంటుంది. 1 కొరింథీ 3:16 మీరు మీ దేవుని ఆలయమని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మనలో నివసించున్నాడని మీరు ఎరగరా? మనం ఎవరో తెలుసా? మన కొండనపడుతున్న హృదయము పరిశుద్ధాత్మ అనే దివిటికి నిలయముగా ఉన్నాడు. మనము దేవుని నివసించే కొండ. మన హృదయము బద్దల కొట్టబడితే మన హృదయములో దేవుని మందిరాన్ని కడతాడు. ఆ మందిరంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన హృదయాలు బద్దలు కొట్టబడి మన చేతిలో బోర అనబడుతున్న వాక్యము, ఎడమ చేతిలో దేవుని ఆత్మ చేత దివిటి పట్టుకొని పరలోక రాజ్యం వరకు నమ్మకముగా ఆయన ఎదుట ఉండగల భాగ్యము దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును కాక. దేవునికి స్తోత్రం.